కర్ణాటకలో అంటే ఎప్పుడైనా సరే ఎన్నికల్లో చిట్ట చివరి దాకా సరే పోరాడతారు ఎవరైనా సరే. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, ఘన విజయమే సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో సాధించాలని కోరుకుంటున్నటువంటి ఆ పార్టీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. అందులో తాజాగా దాదాపుగా ఒక 3-4 దశాబ్దాల నుండి 2 కుటుంబాల మధ్య గొడవ, దేవగౌడ కుటుంబానికి ఇంకో కుటుంబానికి. ఆ కుటుంబం ఓడిపోతూనే వస్తుంది ఇన్నాళ్ళు, ఇటు వీళ్ళు గెలుస్తూ వస్తూ ఉన్నారు. తమకి బలమైనటువంటి సీట్లో ఈ దఫా దేవగౌడ మనవడు బరిలోకి దిగితే ఆ మనవడి రాసలీలలంటూ ప్రొజెక్ట్ చేయడం, మహిళల్ని వేధించారని దాన్ని ప్రొజెక్ట్ చేయడంతో ప్రారంభమైనటువంటి వివాదం పీక్ స్టేజ్కి చేరింది. చివరికి రేవణ్ణ దేశం విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కర్ణాటక లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనాత్మకంగా మారింది. జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కుమారుడు రాష్ట్ర మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ మనవడు హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మీద కేసు నమోదైంది. ప్రజ్వల్ రాసలీలంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. కర్ణాటకలో తొలి దశలో 14 లోక్సభ స్థానాల్లో ఈ నెల 26న పోలింగ్ జరిగింది. ఆ మరుసటి రోజే ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాసలీల వీడియోలు పొందుపరిచిన పెన్ డ్రైవ్లను హసన్ నియోజకవర్గంలో బహిరంగ స్థలాల్లో విసిరేసినట్టు సమాచారం. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. తండ్రి కుమారులు రేవణ్ణ ప్రజ్వల రేవణ్ణ తన మీద లైంగిక వేధింపులు పాల్పడ్డారంటూ వాళ్ళ వంట మనిషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హసన్ జిల్లాలోని హోళే నరసీపుర పోలీసులు 2 నిందితుల మీద ఆదివారం కేసు నమోదు చేశారు. A1గా రేవణ్ణ, A2గా ప్రజ్వల్ని చేర్చారు. రేవణ్ణ భార్య భవానీ తన బంధువు అవుతారని, వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా చేరాక రేవణ్ణ తనను లైంగికంగా వేధించడం ప్రారంభించారని, ప్రజ్వల్ తన కుమార్తెకు వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతుండేవాడని వంట మనిషి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొంది. నిజాలు నిర్ధారించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించింది. సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలోని సిట్లో 2 మహిళా ఐపీఎస్లని సభ్యులుగా నియమించారు. నిందితుడు ప్రజ్వల్ విదేశం వెళ్ళినట్టు తెలిసింది. తండ్రి కొడుకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నాయకులు ఆదివారం బెంగళూరులో ఆందోళన చేపట్టారు. ఈ ఎలక్షన్ అంతా ఆ హడావిడి చేసి మొత్తం మీద బయటికి రావడానికి భయపడేలా చేయాలన్నట్టు కాంగ్రెస్ ఎత్తుగడ.